హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పులావ్, బిర్యానీ, బగారా రైస్లోకి చాలా టేస్టీగా గోంగూర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పులావ్, బగారా రైస్లోకి కర్రీ లేకపోయినా ఈ విధంగా గోంగూర చట్నీ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గోంగూర చట్నీ చేసుకోవడానికి 2 మీడియం సైజ్ గోంగూర కట్టలను ఒలిచి 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా సగం వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటా 1 వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. గోంగూర ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. గోంగూరను మరీ దగ్గరకు అవ్వనివ్వకూడదు. ఈ విధంగా కొంచెం పల్చగా ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అరగట్ట కడిగిన కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1-2 సార్లు మాత్రమే తిప్పుకోవాలి. గోంగూర పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని పులావ్, బగారా రైస్, బిర్యానీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.